అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు సహోదరుడు చంటి ఉన్నాడు మన మధ్య, లేఖనాన్ని చదువుతాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనము వరకు. తెన్నని దనబడిన వీధికి వెళ్ళి ఇతడు నేను ఏర్పరచుకున్న ఆమేన్ సౌలా సహోదరుడా, పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వినికిడిలో దీవించను గాక. దయచేసి కూర్చుందామండి. కళ్ళు మాత్రం నన్ను చూస్తూ ఉంటాయి, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. కానీ హృదయ నేత్రాలు ఉంటే నువ్వు కళ్ళు మూసుకున్న ఆ నేత్రాలు దేవుణ్ణి చూస్తారే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏ నేత్రాలు కావాలి? హృదయ నేత్రాలు కావాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు ఈ లేఖనంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట నన్ను ఆకర్షించింది. ఖచ్చితంగా అది మిమ్మల్ని కూడా ఆకర్షిస్తుందని నేను నమ్ముచున్నాను. ఇక్కడ 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అననీయ వెళ్ళి ఆ ఎంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు. మరొకసారి ఆ పదాన్ని చదువుతాను. నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు. ఈరోజు నా అంశం కూడా అదే. నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు. ఇది చాలా ఆకర్షణీయమైన పదముగా దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు. నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడాను. అపోస్తుడైన పౌలు బాప్తిస్మం తీసుకున్న రుజువు మనకి ఎక్కడ ఒకటి కనబడతా ఉంది. రెండవది, ఇక్కడ చదవబడిన ఆ 10వ వచనం నుంచి చదవబడిన లేఖనములో ఒక విచిత్రమైన ఒక మాట మీరు చూడగలరా? దేవుడు నీ పర్మిషన్ లేకుండా నిన్ను వాడుకుంటాడని నీకు తెలుసా? నీ పర్మిషన్ లేకుండా నిన్ను దేవుడు వాడుకుంటాడని నీకు తెలుసా? నీ పర్మిషన్ అవసరం లేదు, అసలు నీకు తెలియదు. దేవుడు నిన్ను వాడుకుంటున్న సంగతి నీకు తెలియదు. చాలాసార్లు మాధవి కానీ చలమయ్య అప్పుడప్పుడు వాళ్ళు నాకు చెప్తా ఉంటారు, అన్నయ్య రాత్రి నువ్వు వచ్చావని. కానీ నేను ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. నేను ఇంట్లో మంచిగా నిద్రపోతూ ఉంటా, లేకపోతే ఇంట్లో ఏదో పనిలో ఉంటా, లేకపోతే బైబిల్ చదువుకుంటా ఉంటా. కానీ వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్నయ్య నువ్వు వచ్చి మా ఇంటి దగ్గర నువ్వు నిలబడ్డావు, తెల్ల బట్టలు వేసుకొని వచ్చి నిలబడ్డావు, ఏదైనా శోధన వచ్చి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వచ్చి మొత్తంలో నిలబడ్డావు. అరే నాకేం తెలుసు, నేను ఎప్పుడు వెళ్ళా? నా పర్మిషన్ తీసుకోలేదు దేవుడు.
కానీ నన్ను వాడుకుంటున్నాడు అక్కడ. ఇక్కడ అననీయాకి దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, అననీయ అని పిలవగానే వెంటనే అన్నాడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను ప్రభువా. ఆమేన్. దేవుని స్వరానికి లోబడటం, వాక్యానికి లోబడటం. సౌలమన్న సమూయేలు ఏమన్నాడు? చిత్తం ప్రభువా, నేను ఇక్కడే ఉన్నాను. ఆమేన్. ఇక్కడ అననీయ ఇది దర్శనం కాదు, డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ అనగానే ప్రభువా చిత్తం ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను ప్రభువా అని అనగానే అంటున్నాడు, నువ్వు లేచి తిన్నని స్ట్రీట్ అనమాట, తిన్నగా కనబడే ఒక వీధి, తిన్నని కనబడిన స్ట్రైట్ లైన్ అంటాం చూసారా, కొన్ని వీధులు కొంటాయి పేర్లై బయట దేశాల్లో, మనకు లేవు. కానీ అప్పుడప్పుడు మన చేత ఎవరిని అడిగారు తిన్నగా ఇల్లు అంటాం. ఎక్కడ మెలికి తిరగకుండా తిన్నగా ఇల్లు, చివరికి వెళ్తే ఆలిల్లే కనబడిద్ది. 3 ఆకులు ఉన్న చెట్టు ఒకటి ఉంటుంది, 6 కాయలు ఉన్న చెట్టు ఒకటి ఉంటుంది, గుర్తులు చెబుతాం మనం కదా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, తిన్నని కనబడిన వీధిలోకి నువ్వు వెళ్ళి అడ్రస్ చెప్తున్నాడు దేవుడు. యోధా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించు, ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అన్న ఒక మనుష్యుడు లోపలికి వచ్చి, అననీయకు తెలియదు కానీ అననీయ దర్శనములో వచ్చి సౌలుకి అననీయ తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అననీయ అనే ఒక నీతిమంతుడు, అననీయ అనే ఒక యాజకుడిని, ఒక యథార్థపరుడైనటువంటి సేవకుడిని దేవుడు ఏం చేస్తానంటే దర్శనములో సౌలు యొద్ద పంపుతున్నాడు. కానీ అననీయకు తెలియదు. దేవుడు అననీయాని వాడుకుంటున్న సంగతి అననీయకి, కానీ దేవుడు ఆల్రెడీ వాడేశాడు. అర్థమైందా? అంటే మనం ఎంత భక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఇది పరిశీలన చేసుకోవాలి. ఎంత భక్తి కలిగి ఉంటే మనకు తెలియకుండానే దర్శనాల్లో మనల్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తిని దర్శించడానికి, లేదా బలహీనపడిన వారిని కలుసుకోవడానికి, లేదా కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి, లేదా చూడలేని వారికి దృష్టిని కలగ చేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలంటే దేవుని ఎదుట మనము ఎంత యథార్థంగా ఉండాలి. నేను నీ యథార్థత గురించి నేను మాట్లాడలా, వాక్యములో ఉన్న యథార్థత. మన యథార్థత దేవుని ఎదుట నిలబెట్టలేదండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి మనం చాలాసార్లు అనుకుంటాం అసలు నేను మారు మనసు పొందిన కాడి నుంచి తప్పే చేయట్లేదండి, మారు మనసు పొందిన బాప్తిసం తీసుకున్న కాడి నుంచి అసలు నేను పాపమే చేయట్లేదండి, నేను చాలా యథార్థంగా ఉన్నానండి. మంచిదే, కానీ ప్రవక్త మాట్లాడి ఉన్నాడు, నీ యథార్థత ఎన్నడూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేదు. వింటున్నారా? నీ యథార్థత ఎన్నడూ దేవుణ్ణి సంతోషపెట్టలేదు. ఎందుకంటే నీ స్వభావం మారొచ్చు, నీ మాట మారొచ్చు. అననీయ భక్తిపరుడే, దేవుడు చెప్పాడు, ఓ పని చెప్పాడు, నువ్వు వెళ్ళి అడు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసిరా అని. ఇతడు ఎలాంటి యథార్థత కలిగి ఉండాలి? దేవుడు కదా చెప్పింది నాకు, అవతల వ్యక్తి ఎలాంటి వాడైతే నాకేంటి, అవతల వ్యక్తి దుష్టుడైతే నాకేంటి, పాప అయితే నాకేంటి, దొంగ అయితే నాకేంటి, తాగుబోతైతే నాకేంటి, ఎవడైతే నాకేంటి? దేవుడు నాకు చెప్పాడు, నేను వెళ్ళి చేసి రావాలి. నువ్వు దేవుని పనిని నిర్లక్ష్యం ఎన్నడూ చేయొద్దు. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. ఆమేన్. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. అందుకని ఇక్కడ అననీయకి కొద్ది గట్టిగానే చెప్తున్నాడు దేవుడు, ముందే చెప్పేస్తున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు వచ్చి లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి ఉండుట దర్శనములో సౌలు చూశాడు. అందుకే నేను నిన్ను పంపిస్తాను, నీకు తెలియకుండానే ఆల్రెడీ దర్శనంలో నేను నిన్ను పంపించాను. ఇప్పుడు నేను వేరొక వ్యక్తిని పంపను, ఈ వ్యక్తినే నిన్నే పంపుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అతడు లోపలికి వచ్చి అందుకు అన్నయ్య, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గురించి అనేకుల ద్వారా నేను వింటిని. ఇతను చూడలేదు కానీ నిజమే, అది హింసించిన మాట నిజమే, దూషించిన మాట నిజమే. ఎందుకంటే ఈ సౌలు అనేవాడే ఒక దినమున సాక్ష్యం చెప్పాడు, నేను అపోస్తులుడను అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి,
1 కొరింథీ 15:9. ఎక్కడ కూడా ఇతడు ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడో చూద్దాం. ఒకళ్ళే చదవండి. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు. ఇది వాక్యము దగ్గర కూడా యథార్థంగా ఉన్నాడు, వాక్యంలో కూడా యథార్థంగా ఉన్నాడు. ఒకప్పుడు ఎలాంటి వాడు? అననీయ చెప్పింది నిజమే, చూడలేదు, కానీ ఎవరో చెప్పగా విన్నాడు. ఆమె అన్నయ్య అన్నాడు, ప్రభా అందరు చెప్తున్నారు వీడు ఎలాంటి వాడు, వాడు అలాంటి వాడు, సంఘాన్ని హింసించిన వాడు, దేవుని బిడ్డలను హింసించిన వాడు అని చెప్తున్నాడు ప్రభా అని అంటే, ఈరోజు నేను మీకు ఒక లేఖనాన్ని చూపిస్తాను. మనం చదువుకున్న అపోస్తుల 9లో 2వ వచనంలో ఒక మాట ఉంది. 2వ వచనంలో ఏ మార్గం అది? ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి పత్రికలెమ్మని అడిగెను. ఈ మార్గమందున్న పురుషులు స్త్రీలు. ఇదే మార్గమో తెలుసా? దేవుని మార్గము. ఏ మార్గం అండి? దేవుని మార్గములో ఉన్న వారిని హింసించడానికి, శిక్షించడానికి దమస్కు యొక్క సమాజములో కరపత్రాలు పంచడానికి అనుమతులు తీసుకుంటున్నాడు. అంటే అతను నమ్మిన ధర్మశాస్త్రం ఎడల అతడు యథార్థతే కలిగి ఉన్నాడు, కానీ ఆ యథార్థత ఇతరులను హింసించేదిగా ఉంది. జాగ్రత్తగా గమనించాలి. నువ్వు అనుకుంటావు నేను చాలా యథార్థవంతుడిని, చాలా నీతిపరురాల్ని, నేను మంచి యథార్థ పరురాల్ని. నీ యథార్థత ఇతరులను హింసించేదిగా ఉంటే ఆ యథార్థతను బట్టి దేవుడు ఎన్నడూ సంతోషించడు. ఎన్నడు నీ యథార్థతతో దేవుడికి అవసరం లేదు. దేవుని వాక్యము ద్వారా వచ్చే యథార్థత కావాలి. అప్పుడు నువ్వు పాపిని ప్రేమిస్తావు, దొంగని ప్రేమిస్తావు, నీ ఎదుట ఎంత మురికి వ్యక్తి ఉన్నా వాళ్ళని ప్రేమిస్తావు. ఎందుకనేది అది దేవుని యొక్క యథార్థత. దేవుడు ఎవరినైనా ఎన్నడైనా త్రోసివేశాడా? చెప్పండి. ఒక పాపిని ఏమైనా త్రోసేసాడా? కుష్ఠరోగులు వస్తే తోసేసాడా? ఊర్లో అందరూ, పట్టణంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు కుష్ఠరోగులు దూరంగా ఉండండి. ఒకసారి కరుణమేడి సినిమాలో ఏమో చూశాను నేను. కుష్ఠరోగులు వస్తూ ఉంటే అప్పుడు దాకా ఆయన బోధ విన్న వాళ్ళందరూ వాళ్ళు రావడం చూసి వీళ్ళందరూ లేచి వెళ్ళిపోతూ ఉంటారు, అంటరాని వారులాగా. దేవుడు అలా చేశాడా? లేదు. వచ్చి వాళ్ళని ముట్టాడు, వాళ్ళని తాకాడు. సుమయ్యన్ ఇంట్లో ఏం జరిగింది? సీమోన్ ఇంట్లో పాపాత్మురాల్లాగానే వాడు కొనుక్కున్నాడు. అవునా? ఈ పాపాత్మురాలని తెలియదు ఆయనకి. నిజంగా ఈ దేవుని కుమారుడైతే ఆయన ఎదుట ఉన్నది ఒక పాపని ఆయన గుర్తించి ఆయనను తోసివేసేయాలి కదా. అది చేశాడు ఆయన. చేసా. అది దేవుడి యథార్థత. ఈరోజు మనకు కావాల్సింది ఆ స్వభావం, ఆ మనస్సాక్షి, ఆ మనస్సు. అప్పుడు ఏం చేస్తావు? అందరినీ ప్రేమిస్తావు. ఏం చేస్తావు? అందరినీ ప్రేమిస్తావు. ఈ అననీయ యథార్థవంతుడే కాదు, కానీ అతని స్వభావం మారిపోయింది. ఇక్కడ ప్రభా ఇతని గురించి నేను అలా విన్నాను, ఇలా విన్నాను, ఇలాగంట అలాగంట. దేవునికి ఏం చేస్తున్నాడంటే కథలు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు వెళ్ళుము, రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతరికి చూపుదునని అతనితో చెప్పాను. ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, ఇక్కడ ఒక మాట రాయబడింది, సౌలా పౌలా అంటలా, సౌలా ఇక బాప్తిసం తీసుకోలా, ఇంకా పాపిగానే ఉన్నాడు. నేను చెప్పాను, మొన్న ఒకసారి చెప్పాను, పరిశుద్ధాత్మను పొందుకున్నంత మాత్రము చేత నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి కాదు. ఎందుకంటే ప్రవక్త ఈ సందర్భంలో ఒక మాట ఏం చెప్పాడంటే, అపోస్తుడైన పౌలుని వెలుగు తాకినప్పుడు అతను పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అయినా ఇంకా 3 రోజులు ఆయన పాపాలు ఆయనతో నిలిచే ఉన్నాయి.
హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నంత మాత్రము చేత నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నట్లు కాదు. ఎందుకంటే ఆ పాప పొరలు ఇంకా అలాగే ఉన్నాయి. అవునా? ఇంకా సౌలుగానే ఉన్నాడు. అవునా కదా? ఇంకా దేవుని మహిమను దాని కన్నులారా చూడలేని గురుడితనమే కలిగి ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మను పొందుకొనే ఉన్నాడు. ఆమేన్. అనేక సార్లు మనము కొద్దిగా మనకి ఒకవేళ ఒక్కోసారి దేవుని ఆత్మ మనల్ని తాకినప్పుడు, లేకపోతే ఒక్కోసారి మనకు కొత్త అనుభూతులు వస్తూ ఉంటాయి మన జీవితంలో. ప్రార్థన చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, వర్తమానం చదివేటప్పుడు కాస్త మనం లీనం అవ్వగానే, ఆ వాక్యంలో లీనం అవ్వగానే, ప్రార్థనలో లీనం అవ్వగానే, లేకపోతే వర్తమానంలో లీనం అవ్వగానే, మన పరిశుద్ధాత్మ మనల్ని తాగగానే ఒక నూతన అనుభవంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత కొద్ది సమయం తర్వాత మనం ఆలోచన చేసుకుంటాం, ఆహా ప్రార్థన చేసుకుంటుంటే ఎంత సమాధానం దొరికింది, బైబిల్ చదువుతుంటే దేవుడు ఏదో నాకు కొత్త ఆలోచనలు ఇచ్చాడు, వర్తమానం చదువుతుంటే ఏదో ఎన్నడూ తెలియని కొత్త విషయాలు నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. అయినను ఒకవేళ ఇంకా నీ పాపము నీతో నిలిచి ఉంటే ఈరోజు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర విడిచిపెట్టాలి. ఆమేన్. విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నువ్వెన్నడూ కూడా దేవునితో సహవాసం నువ్వు చేయలేవు. నీ పొరలు రాలకుండా, సౌలు యొక్క పొరలు, కళ్ళకు కట్టిన ఆ పొరలు రాలకుండా ఎన్నడూ కూడా సౌలు దేవునితో సహవాసం చేయలేడు. నమ్ముతారా? నమ్ముతున్నారా? హల్లెలూయా. కనుక ఇక్కడ వెంటనే అన్నయ్య ఒక మాట వాడాడు. ఏమని మాట మాట్లాడాడు అంటే, నన్ను దేవుని యొక్క ఆత్మ నన్ను ఇక్కడ ఆపేసింది. ఏమని ఆపేసిందంటే, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు. మనము కదా దేవుని మార్గంలోకి వెళ్ళాల్సింది. దేవుడు మన మార్గంలోకి వచ్చాడేంటి? మనము కదా దేవుని మార్గంలోకి వెళ్ళాల్సింది. అమ్మా అందరు ఇక్కడే ఉన్నారా? మూడో ఆకాశం వెళ్ళింది. వెళ్ళనండి పర్లేదు. ట్యాబ్లెట్లు ఆమెకి కాస్త మగతనిస్తుంది, ఆమెను వదిలేయండి. మనము కదా దేవుని మార్గంలోకి వెళ్ళాల్సింది. అవునా? మన మార్గం ఎలాంటిది? మన మార్గం ఎలాంటిది? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఎంతసేపు తీశారు? ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తొదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇది మన మార్గం. జాగ్రత్తగా విన్నాం. 16వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడింది. ఈ రెండు వచనాల్లో చివరికి వచ్చే రిజల్ట్ ఏంటంటే మరణమే. వింటున్నారా? వింటున్నారమ్మా? వింటున్నారా? ఈ రెండు వాక్యాలలో సరి అయినదిగా కనబడిన మార్గము చివరికి మరణమే, నీ దృష్టికి యథార్థంగా కనబడిన మార్గము కూడా చివరకు మరణమే. ఆమేన్. ఇప్పుడు మీ తల పైకి ఎత్తండి కొద్దిగా. ఈరోజు ఏదో కొద్దిగా అలజడి ఉన్నట్లుంది సంఘంలో. కొంతమంది ప్రార్థన చేసి రాలా, ఆ స్వభావాలు ఎక్కడ తిరుగుతున్నాయి బలిపీఠం చుట్టూత డిస్టర్బ్ చేయటానికి. దావీదు అనుకున్నాడు, నేను ఒక వచనం చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు. మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రండి. అర్థమైందా? మీ చీకటి హృదయాలతో లేకపోతే చీకటి స్వభావాలతో మందిరంలోకి వస్తే ఏమవుతుందంటే అది సంఘం మీద, వాక్యం మీద ప్రభావం పడుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక లేఖనం మీకు చూపిస్తాను నేను. 13వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. తాళములను వాయించుచు గొర్రెలు ఊదుచుండిరి.
పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునకు చాపగా ఆయన అతని మొత్తెను కనుక అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. యెహోవా ఉజ్జాయను వినాశము చేయుటకు చూచి దావీదు వ్యాకుల పడెను. అందుచేత ఆ. ఆ స్థలమునకు నేటి వరకు ఫెరజు ఉజ్జా అని పేరు పెట్టబడిన, అంటే వినాశనము అనే పేరు పెట్టబడింది. ఇది దావీదు ఏర్పాటు చేసుకున్న మార్గం. ఈ మార్గంలో కూడా చూడాలి, ఇక్కడ ఈ మార్గంలో కూడా బలిపీఠం ఉన్నది, ఈ మార్గంలో కూడా మందసం ఉన్నది, ఈ మార్గంలో కూడా తంబూర, సితార, వాయిద్యాలు, పాటలు, ఆమేన్, ఇంకా స్వరమండలము, తాళములు, వాయిద్యాలు, బోరలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దావీదు యథార్థంగానే చేస్తున్నాడు. నేను చెప్పేది అదే వాక్యము. అమ్మా వినాలి, మనం ఒకసారి మన భక్తి మన యథార్థతను బట్టి చేస్తాం. అందుకే సామెతలో భక్తుడు అన్నాడు, నీ దృష్టికి యథార్థంగా కనబడవచ్చు కానీ నీ డౌట్ రావచ్చు, మరి ఎట్లా చేయాలి, మనం అనుకున్నట్లు చేయకపోతే ఇంకెట్లా చేయాలి అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మానవులుగా మనకు వచ్చే ఆలోచన అదే. కానీ దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకొని దేవుని చిత్త ప్రకారం చేయువాడే యథార్థవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు చేస్తుంది యథార్థంగా చేస్తున్నాడు. వెళ్ళాడు, మందసాన్ని తీసుకున్నాడు, ఒక క్రొత్త బండి మీద ఎక్కించాడు. అవునండి, ఎక్కించాడు. ఆయనతో పాటు కొంతమంది నడుస్తున్నారు, ఆ మందస్సుతో నడుస్తున్నారు. ఇంకెక్కడ రాయబడింది, వాడు ఇశ్రాయేలీలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుతున్నారు, సితార్లు, స్వరమండలు, తంబూరాలు, తాళములు వాయిస్తూ బోర్లు ఊచున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణం చేసి నిజంగా దేవుని సన్నిధి వస్తూ ఉంటే అక్కడేముండాలి? జీవం ఉండాలి, మరణము ఉండకూడదు. దావీదుకి అది సరి అయిన మార్గమే అనిపించింది, దావీదుకి అది యథార్థమైన మార్గమే అనిపించింది. కానీ ఆ మార్గంలో వారికి ఏమి ఎదురైందంటే మరణం ఎదురైంది. ఆమేన్, ఏమి ఎదురైంది? అందుకని ఎప్పుడు చెబుతా, ఏదన్నా పని చేసేప్పుడు ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, ఈ పని చేయాలా వద్దా దేవుణ్ణి అడగండి. ఆ పిల్లలు తీసుకోండి, కొత్త ఊగుతున్నా, కళ్ళు ఊగుతున్నాయి ఇక్కడ, ఆ పిల్లల్ని తీసుకోండి అండి. కావేరి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకో, ఇద్దరు దోళ బ్యాచ్ ఇద్దరు. ఏం చేయాలంటే ఎడగొట్టేయాలి, వాళ్ళని ఎడగొట్టేస్తే సైలెంట్ అయిపోద్ది ప్లేస్. రైట్, ఇప్పుడు వీడిని దోళ చేసేవాడు ఎవడు లేడు, సైలెంట్ కూర్చుంటాడు ఏం చేయలేక. కట్టేయకపోయినా కట్టేసినట్టే, ఎడగొట్టామంటే ఇద్దరు దోళ వాళ్ళే, కట్టేయకపోయినా కట్టేసినట్టే. రైట్, ఓకే. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు మనం? యథార్థమైన మార్గం, మనుషుల యొక్క యథార్థమైన మార్గం. ఆ మార్గంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తావు, స్తుతిస్తావు, ఆరాధన చేస్తావు, దేవుని సన్నిధి నాతోనే ఉంటుంది అనుకుంటావు, బైబిల్ చేత్తో పట్టుకుంటావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా ఆ చివరి యొక్క ఫలం ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. కానీ తర్వాత ప్రవక్త వచ్చాడు, దావీదుకు బుద్ధి చెప్పాడు. ఈ లోపల దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ఈ లోపల దేవుడు దావీదు యుద్ధాలు గెలిచేలాగా చేశాడు. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను, నువ్వు దేవుని కలిగి ఉంటే ఏ యుద్ధం ఓడిపోవు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే అసలు ఏ యుద్ధము ఓడిపోవు, అన్ని యుద్ధాలు జయిస్తావు నువ్వు. ఎందుకంటే జయించలేని యుద్ధమే లేదు. ఎందుకంటే దేవుడు కూడా ఎప్పుడు యుద్ధం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీలకు యుద్ధం వచ్చినప్పుడు, దేవుని ప్రజలకు యుద్ధం వచ్చినప్పుడు ఒక యుద్ధం నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదంట. హల్లెలూయా. యుద్ధం వచ్చి ప్రజలు ఆ యుద్ధాన్ని నా చేతికి అప్పగిస్తే ఆ యుద్ధములో గెలిచి సంఘానికి జయాన్ని ఇవ్వాలని దేవుడు చూశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఒక్కోసారి మన యుద్ధాలు మనం దేవునికి అవ్వం, అందుకే ఓడిపోతాం. మళ్ళీ ఏం చేస్తామంటే దేవుడే ఓడిపోయేలాగా చేశాడని దేవుడి మీద నిందలేయటం ప్రారంభిస్తావు. నువ్వు దేవుని చేతికి అప్పగించావా? దేవుని చేతికి అప్పగిస్తే యుద్ధం గెలుస్తావు. అప్పగించలేదు కాబట్టి ఓడిపోయావు. నువ్వు ఓడిపోవడానికి దేవుడు కారణం కానే కాదు, నువ్వే కారణం. నువ్వు పడిపోవటానికి, నువ్వు ఓడిపోవటానికి కారణం ఎవరంటే నువ్వే. ఆమేన్. ఒకసారి నీ యుద్ధాన్ని దేవుని, అది ఎంత కఠినమైనదైనా కష్టమైనదైనా నువ్వు దాన్ని దేవుని చేతులకు అప్పగించి చూడు ఒకసారి.
ఎంత గొప్ప జయం ఇస్తాడంటే, నేను చాలాసార్లు చెప్తాను, నీకు ఒక కిరీటం రావాలంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే. యుద్ధం లేకుండా నీ జీవితంలో కిరీటం అనేది రానే రాదు. అవునా? జయించు వానికి కిరీటం ఊరికే రాదు. నువ్వు జయించాలి, యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా నాకు బహుమానం రావాలి, యుద్ధం చేయకుండా నాకు ఇంకేదో రావాలంటే కుదరదు. నువ్వు అందులో ఖచ్చితంగా పాల్గొనాలి. నేను డ్రా తీసాం, కొంతమంది సహకరించారు, దాన్ని బట్టి అందరికి సంతోషం. మీ అందరికి చాలా వందనాలు. ఎవరు జయించారు అంటే పాల్గొన్న వాళ్ళే. ఆమె యుద్ధం చేస్తే నువ్వు ఓడిపోయేది లేనిది నీకు తెలుస్తుంది. అసలు నువ్వు యుద్ధమే చేయకుండా, ఆమె పోరాటం చేయకుండా నాకు జయం రావాలంటే వస్తుందా? రాదు. దావీదు అడిగాడు కదా, ప్రభా మరలా శత్రువులు వస్తున్నారు, నేనేం చేయనంటే దేవుడు ఏం చేశాడు? వెళ్ళు కంబల వృక్షం దగ్గర కూర్చో, నేను వస్తాను, యుద్ధం చేస్తాను. గెలిచాడా లేదా? దావీదు జయించాడా లేదా? యుద్ధం చేసింది దేవుడైన జయము దావీదుకు వచ్చిందా లేదా? ఆ తర్వాత దావీదు ఏం చేశాడంటే వాక్యానుసారమైన యథార్థతలోకి వచ్చాడు. అసలు మందసాన్ని తేవాలంటే ఎలాగా? ఇప్పుడు వస్తున్నాడు సరైన త్రోవలోకి. ఇంతకుముందు నడిచింది ఆయన అనుకున్న త్రోవ, కానీ ఇప్పుడు 15వ అధ్యాయంలో చూద్దాం. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇడ్లు కట్టించెను, దేవుని మందసానికి ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనినని చెప్పి వారు తప్ప. ఇది ఎడ్ల బండి కాదు, ఇది దేవుడు ఏర్పరిచిన మార్గం. దేవుడు ఎప్పుడు తన త్రోవలోనే వస్తాడు. దేవుడు ఎప్పుడు వాక్యపు మార్గంలోనే వస్తాడు. హల్లెలూయా. ఎలాగ వస్తాడంటే నీవు నడుచుచున్న మార్గంలో ఆయన వాక్య మార్గంలో వచ్చి నిన్ను కలుసుకుంటాడు. నువ్వు వెళ్తున్న మార్గంలోని, అది పాపపు మార్గం అవ్వచ్చు, దుఃఖకరమైన మార్గం అవ్వచ్చు, శ్రమలతో కూడిన మార్గం అవ్వచ్చు, లేకపోతే గుడ్డితనము, చూడలేని గుడ్డితనము కలిగిన మార్గం అవ్వచ్చు. నువ్వు నడుచుచున్న మార్గములో వాక్యపు మార్గము ద్వారా వచ్చి నీ మార్గములో నిన్ను కలుసుకుంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు రాట్లా ఆయన వెలుగు మార్గంలోకి, ఆయన రక్షణ మార్గంలోకి, ఆయన యొక్క ఆశీర్వాదపు మార్గంలోకి, ఆయన యొక్క క్షమాపణ మార్గంలోకి, అవునా, ఆయన జీవపు మార్గంలోకి నువ్వు రావటం లేదని తెలిసే, వింటున్నారా? ఆయనే నీ మార్గంలోకి వచ్చి నిన్ను కలుసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు మరలా దేవుని సన్నిధి ప్రారంభమైంది. ఎలాగా? ఇప్పుడు కొత్త బండ్ల మీద కాదు. మీకు ఒక వాక్యం చూపిస్తాను. 14, 15, 16 వచనాల్లో తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి, చూడండి దేవుడు ప్రవక్తల మార్గం కూడా తెచ్చేశాడు ఇక్కడికి. దేవుని మార్గము, ప్రవక్తల మార్గము, దేవుని యొక్క సన్నిధి ప్రయాణం చేయడానికి దేవుడు ఏ మార్గం అయితే తెరిచాడో ఆ మార్గంలోకి దావీదును తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసము దాని దండెలతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలవండి, స్వరమండలాలు, సితారు, తాళములు, వాయిద్య విషయాలు, గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరమెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ మార్గంలో కూడా స్తుతులు ఉన్నాయి, ఈ మార్గంలో కూడా పాటలు ఉన్నాయి, ఈ మార్గంలో కూడా వాయిద్యాలు ఉన్నాయి, ఈ మార్గంలో కూడా ఆరాధన ఉన్నది. హల్లెలూయా. కానీ ఈ మార్గంలో ఏం లేదంటే మరణము లేదు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు మందసములో ఉన్న దేవుడు కూడా పని చేయటం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఈ రోజున మన మార్గము, దేవుని మార్గాన్ని కరెక్ట్గా మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ సౌలు దగ్గరికి నేను వస్తున్నాను. సౌలు తన మార్గంలో వెళ్ళినప్పుడు హింసించాడు, చంపాడు. అవునా? ప్రవక్త అంటాడు, స్టెఫెను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా సౌలంట తాను నమ్మిన దాని ఎడల యథార్థత కలిగి ఉన్నాడట. ఎక్కడా చలించిపోలేదంట. స్టెఫెను చంపుతుంటే సౌలు ఎక్కడా చలించిపోలేదు. ఎందుకంటే నేను యథార్థంగానే చేస్తానా. దేవుని మార్గంలో నడిచేవాడిని హింసించడమే నా మార్గం.
ఆమేన్. అప్పుడేంటే అతను బట్టలకు సాక్షిగా, స్టెఫెనీ యొక్క వస్త్రాలకు సాక్షిగా నిలబట్టడానికి కూడా అక్కడ కూడా సౌలు చెల్లించలేదంట. అక్కడ కూడా యథార్థంగానే కనబడ్డాడు. కానీ తన మార్గములో ఒక్క వ్యక్తిని కూడా దేవుని మార్గంలోకి తీసుకురాలేకపోయాడు సౌలు. సాక్ష్యం చూపించండి, ఒకళ్ళనైనా, ఒక వ్యక్తినైనా. ధర్మశాస్త్రంలో ఉన్న రాయబడిన లేఖనము దగ్గరికి ఒకరినైనా నడిపించాడా? ఆ మార్గమంతా మరణమే, ఆ మార్గమంతా హింసే, ఆ మార్గమంతా దూషించడమే, ఆ మార్గమంతా కఠినమే, ఆ మార్గమంతా ఇంకా ఇతరులను శిక్షించడానికి ఆ రాజుల దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకొని ఏం చేస్తున్నాడు? హింసా మార్గములో నడుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏం చేశాడు? ఆ పత్రికలు చేత పట్టుకున్నాడు, తన మార్గంలో వెళుతున్నాడు. ఎక్కడ? దమస్కులో తన మార్గంలో వెళుతున్నాడు, తన పని కొనసాగించడానికి వెళుతున్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ మార్గంలో సౌలును కలుసుకున్నాడు. అని అదే చెప్పాడు, నీ మార్గములో నువ్వు వెళ్ళుచున్నప్పుడు నిన్ను కలుసుకొనిన ప్రభు అయిన యేసు. ఎంత అద్భుతంగా ఉంది ఆ పదం. మనల్ని కూడా ఆయన అలాగే కలుసుకున్నాడు. నేను నా పాపంలో ఉన్నప్పుడు నా మార్గంలోకి వచ్చి కలుసుకున్నాడు. నీ పాపంలో ఉన్నప్పుడు నీ మార్గంలోకి వచ్చి కలుసుకున్నాడు. నువ్వు రోగివై ఉన్నప్పుడు స్వస్థపరిచే మార్గంలో ఆయన వచ్చాడు. కానీ నీ మార్గం ఇంకా రోగకరమైందే. ఆమేన్. చూడండి, ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తాను. ఏం మాట చెప్తానంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? సమస్తమును విడిచి దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళాడు. కానీ అతనితో ఎవరు వెళ్ళాడు? చెప్పండమ్మా. ఆయన తప్ప ఎవడు ఉన్నాడు? సుబ్బారావు, అప్పారావు ఎవడన్నా ఉన్నాడా? మరి ఇంకా ఒక్కడేగా ఉంది కుటుంబం. ఒక్కడిని గుర్తుపెట్టుకోలేదు ఎట్లాగా వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత లోతు అబ్రహాముతో ఉన్నంత కాలం దేవుడు ఏమి చేయలేకపోయాడు. ఆమేన్. ఏమి చేయలేకపోయాడు. కానీ ఎప్పుడైతే లోతు వేరు చేయబడ్డాడో, ఆమేన్, ఇప్పుడు అబ్రహాము ఏ మార్గంలో ఉన్నాడంటే, అబ్రహాము యొక్క మార్గం ఎలా ఉన్నదంటే, సంతానం లేదు, మృతతుల్యమైన గర్భసంచి, జీవము లేని ఇల్లు, సంతానము లేని ఇల్లు, పిల్లలు లేరు, ఎవరు లేరు, మృతతుల్యమైన మార్గం. ఆమేన్. కానీ ఇప్పుడు దేవుడు ఆ ఇంటికి వచ్చాడు. నేను అనుకుంటున్నా, వచ్చి అబ్రహామా, నేడు నీ ఇంటికి వాగ్దానం వచ్చిందయ్యా. ఆమేన్. ఏంటి ప్రభా? మృతతుల్యమై ఉన్న ఇంట్లోకి చూసారా? దేవుడు తన వాక్యపు మార్గంలో వచ్చాడు. మన మార్గంలోకి రాలాయన వాక్యపు మార్గము ద్వారా మన మార్గంలోకి వచ్చాడు. ఎందుకు? మనల్ని దీవించడానికి, ఎందుకు? మనల్ని స్వస్థపరచడానికి, ఎందుకు? మనల్ని బాగు చేయటానికి, ఎందుకు? మనకు రక్షణ ఇవ్వటానికి, ఎందుకు? మనల్ని దర్శించడానికి. హల్లెలూయా. అబ్రహాం ఇంటికి వచ్చి అబ్రహాం దగ్గరనే ఉంటాడు దేవుడు. అబ్రహామా, నేడు నీ ఇంటికి వాగ్దానం వచ్చింది. ఇప్పుడు సంతోషించాలి మనం. దేవుడు నా ఇంటికి కూడా ఇలాగే వస్తాడు కదా. హల్లెలూయా. ఆయనంట వాగ్దానపు త్రోవలో వచ్చాడంట. ఇప్పుడు దేవుని త్రోవ ఏంటి? వాగ్దానపు త్రోవ. మరొక మార్గంలోకి ఆయన వెళ్ళటం ప్రారంభించాడు. ఆ మార్గం ఎలాంటిదంటే, ఏ ప్రవక్త వర్తమానం ఉంది. ఆయన ఈ త్రోవలో రానయ్యి ఉండేను అనే వర్తమానం ఒకటి ఉంది. ఆయన ఈ త్రోవలో రానయ్యి ఉండేను ఆల్రెడీ మీకు ఇచ్చినట్లు కూడా నాకు గుర్తుంది. ఆయన ఎక్కడికి వచ్చాడంటే, ఆయన వస్తా ఉంటే లోకసువార్త 19వ అధ్యాయంలో వాక్యం తీయండి. మొదటి నుంచి 6 వచనాలు మనం చదువుదాము. దాని గుండా ఎరికో పట్టణములో గుండా పోవచ్చుండేనా. ఆయన ఈ త్రోవన రానయ్యి ఉండేను.
నేను ఎవరి యొక్కనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతని 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేను నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ జక్కయ్య ఒక మార్గంలో ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అంట యేసు ఆ త్రోవన రానయ్యుండెను. అమ్మ అందరు ఎక్కడే ఉన్నారా? అందరు ఎక్కడే ఉన్నారంటే కొద్దిగా ముందు కొనసాగిస్తాను. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నువ్వు పాపివి కదా, నీ దగ్గరికి ఎలా వస్తున్నాడు దేవుడు? వాళ్ళ క్వశ్చన్ అదే. పాపి అయిన మనుషుని యొక్క ఇంటికి వెళ్తున్నాడేంటి ఈయన? పాపులు కదా దేవుని మార్గంలోకి రావాల్సింది, అంతేనా? ఎవరు చెప్పలేదేంటి ఆమెనని? మీరు రారా? ఓకే, నేను ఇక్కడ ఒక లేఖనంలోకి తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఎలా కదులుతున్నాడో మీరు చూడాలి. సంఘంలో గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఎలా కదులుతున్నాడు. మృతతుల్యమైన మార్గములో ఆయన వాగ్దాన మార్గంలో వచ్చి వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. ఇక్కడ జక్కయ్య కలిగి ఉన్నది ఎలాంటిదంటే లంచాల మార్గం. ఆమె ఏంటది? లంచాలు, అక్రమమైన మార్గం. ఇంకొక మాట చెప్పాలంటే ఎవరి దగ్గర అయితే అక్రమముగా, అవునా, అన్యాయముగా, అన్యాయ మార్గం, న్యాయం లేని మార్గం. న్యాయం లేని మార్గంలోకి దేవుడు ఎలా వస్తాడు? ఆయనకు ఒక రక్షణ మార్గం ఉంది. ఆ రక్షణ మార్గంలో వస్తాడు ఆయన. హల్లెలూయా. అన్యాయపు మార్గంలోకి, అక్రమమైన మార్గంలోకి ఆయన ఎలా వస్తాడంటే రక్షణ మార్గం ద్వారా వస్తాడు. అందుకే ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు అంటే జక్కయ్య 2 కొమ్మలు చీలి, ఆమేన్, ఎక్కడ దాక్కున్నాడంటే మన ఈ మధ్య జోజి కూడా చెప్పాడు, 2 కొమ్మలు అంటే 2 చిల్లలుగా ఉన్న చోట అక్కడ కూర్చొని ఆకులతో ఎవరికి కనబడకుండా ప్రభువును చూడాలని ఆశ కలిగి ఉంది, కానీ నేను ఎవరికి కనబడకూడదు. నువ్వు దేవుని సన్నిధికి రావు, ప్రార్థనకి రావు, పాపాలు ఒప్పుకో, కుటుంబారాధన అంటే అసలు అది మనకు పడదండి. అది కుటుంబారాధన అసలు మనకు పడదు. అది ఇంట్లో నుంచి కాలు కదపాలంటే ఆదివారం వస్తున్నాం చాలు, అది రావటమే ఎక్కువ. ఏంటో నువ్వే దేవుణ్ణి తయారు చేసుకున్నట్టు. నేను వస్తున్నా ప్రభా, నువ్వురా. ఈరోజు నేను గుడికి వస్తున్నా, నువ్వురా. నువ్వు కన్నట్టుంది యేసుప్రభుని. యేసుప్రభు నువ్వే కన్నట్టుంది. అందుకే నువ్వు చెప్పినట్లు ఆయన వినాలని కోరుకుంటున్నావు. మరియ చెబితేనే ఎల్లవమ్మా అన్నాడు ఆయన. ఆయన కన్నా మరియ చెబితేనే నా సమయం ఇంకా రాలేదు, నీ పని ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నావు? నేను వస్తున్నా, నువ్వు రా ప్రభువా. ఆయన అలాంటి వాడు కాదు. జక్కయ్య ప్రభువును వెతకటానికి 2 మార్గాలు కలిసే స్థలంలో ఉన్నాడంట. దేవుడిది ఒక మార్గమే కదా, రక్షణ మార్గం ఒకటే కదా, కానీ 2 మార్గాల మధ్యలో ఉన్నవాడిని కలుసుకోవడానికి వచ్చాడు. జక్కయ్య ఉన్న మార్గంలో దేవుడు తన మార్గంలో వచ్చి పిలుస్తానంటే, జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో జక్కయ్య ఏం చేశాడంటే తన పాపాలన్నీ, రక్షణ మార్గం వచ్చేసింది. ఇప్పుడు ఈ దగ్గరికి రక్షణ మార్గం రాగానే క్షమాపణ, పాపాల నిమిత్తము ఒప్పుకోలు. నీ మార్గంలో దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడంటే నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలంటే, ఎందుకంటే ఆయన మార్గంలోకి నీకు వెళ్ళటం నీకు చేత కాలేదు, ఆయన మార్గంలో నడవటం నీకు చేత కాలేదు, ఆయన మార్గంలో జీవించటం నీకు చేత కావటం లేదు. కానీ ఆయనే నీ మార్గంలోకి వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆహా ఎంతో భాగ్యము మహోన్నతుని సంగము, సహనము కలిగి యేసుతో ఉన్న ఓ పెండ్లి కూతురా, సహనము కలిగి యేసుతో ఉన్న ఓ పెండ్లి కూతురా. ఆహా ఎంతో భాగ్యము
మహోన్నతుని సంగము. సహనము కలిగి యేసుతో ఉన్న ఓ పెండ్లి కూతురా, సహనము కలిగి యేసుతో ఉన్న ఓ పెండ్లి కూతురా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క మార్గాన్ని, నీ దగ్గరకు వచ్చిన వాక్యపు మార్గాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే నువ్వు అప్పుడు గమనిస్తావు, నేనున్న మార్గంలోకి దేవుడి జీవాన్ని తీసుకొచ్చాడని అప్పుడు గుర్తించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? లేఖనం అర్థమవుతుందా? నువ్వు ఎన్నుకున్న మార్గం సరైనది కాదని చెప్పడానికే వస్తున్నాడు దేవుడు. నేను జీవిస్తున్న మార్గం యథార్థమైందని చెప్పడానికి, అదే సరి అయింది కాదు, ఆ మార్గంలో మరణం ఉంది, నా మార్గంలో జీవం ఉందని చెప్పడానికే వస్తున్నాడు. దాన్ని గుర్తించి రోజు నేను చేస్తామంటే సరి చేసుకుంటావు. అవును కదా ప్రభా, వాక్యంలోనే ఉన్నది, నేను సరిగ్గానే ఉన్నాను అనుకున్నా, కానీ నీ ఎదుటికి వచ్చేసరికి నేను సరిగ్గా లేను. మొన్న కూడా చెప్పాను, గురువారం కూడా చెప్పాను. యెషయా అనుకున్నాడు, నేను చాలా యథార్థవంతుడు, చాలా నీతిమంతుడు, ఒక్క బూతు మాట కూడా నా నోట వెంట రాదు అనుకున్నాడు. ఎంత యథార్థవంతుడు, నీతిమంతుడిని వెంబడించాడు కదా. అవునా? రాజు అయిన ఉజ్జియాను వెంబడించాడు కదా, అతను యథార్థవంతుడు కదా. ఆమేన్, హల్లెలూయా. అతను చనిపోయిన తర్వాత దేవుని మందిరంలోకి రాగానే, ఆ సన్నిధిని చూడగానే ఇప్పుడు ఏమన్నాడు చెప్పాలా? నువ్వు యథార్థవంతుడు, నువ్వు నీతిమంతుడు కదా, నేను చాలా పవిత్రంగా జీవిస్తున్నానని చెప్పావు కదా, అదేంటి దేవుని సన్నిధిలో రాగానే నేను పాపిని అంటున్నావు, దేవుని సన్నిధిలో రాగానే నా పదవులు అపవిత్రమైనవి అంటున్నావు, అయ్యో నేను నివాసం చేస్తుంది కూడా అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివాసం చేస్తున్నాను, అయ్యో నాకు శ్రమ అంటున్నావు. ఏం కనబడింది అంటే ప్రవక్త అంటున్నాడు, జక్కయ్య ఎలాంటి నిజమైన స్థితిని యేసులో చూశాడో, యెషయా కూడా దేవుని యొక్క మహిమలో నిజమైన దేవుని వెలుగును చూశాడు. హల్లెలూయా. ఆ నిజమైన స్థితిని చూడగానే తనకెళ్ళి తాను చూసుకోగానే అపవిత్రుడిగా కనబడుతున్నాడు ఇక్కడ. ఇది యథార్థమైన మార్గం, ఇది నిజమైన మార్గం. అందుకే మనం దేవుని దగ్గర రాగానే, నేను ఎప్పుడు చెప్తా, ప్రవక్తే ఒప్పుకుంటున్నాడు, నేను ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళా నేను పాపినయ్యా అని చెప్తాను. కానీ మన మెసేజ్లు ఒప్పుకోరు ఈ మాటని, మన మెసేజ్లు ఒప్పుకోరు. మొన్న ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు, చాలా కాలం తర్వాత, విజయవాడలో సేవ చేస్తాడు. చాలా కాలం తర్వాత ఫోన్ చేసి ఆయన ఒకటే అన్నాడు, అన్న నేను అడిగాను ఎలా ఉన్నారు మన సహోదరులు అని అడిగాను. ఎందుకంటే ఒకప్పుడు అంతగా కలిపి ఉద్యమాన్ని రేకెత్తిన వాళ్ళు, ఎంతగా అంటే అన్యులు మార్పు చెందారు ఆ ఉద్యమానికి, ఎంతగా అంటే ఈ రోజున ఎన్నో వందల మంది రక్షించబడటానికి వాళ్ళని దేవుడు సేవకులుగా తయారు చేసుకున్నాడు. ఆమెన్. అలాంటి ఉద్యమాన్ని రగిలించిన నేను వాళ్ళ గురించి అడిగాను, బ్రదర్ ఎలా ఉన్నారు మన సహోదరులు? ఆయన ఏమన్నాడు తెలుసా, అన్న నువ్వు ఎవరితో కలవకపోవటం చాలా మంచిదైంది. ఆయన అన్నమాట ఏంటంటే, పాస్టర్ గారు అన్నా నువ్వు ఎవరితో కలవకుండా ఉండి నీ పని నువ్వు చేసుకుంటా, నీ సేవ చేసుకుంటా, నీ ఉద్యోగం ఏది చేసుకుంటా, నీ కష్టం ఏదో నువ్వు చేసుకుంటా, దేవుని పనిలో నువ్వు యథార్థంగా కొనసాగుతున్నావు చూడు, అది చాలా మంచిదైందన్న. ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళ గురించి నేను చెప్పలేను అన్నాడు. ఒకరోజు ఈ గ్రూపులో కనబడితే రెండో రోజు ఇంకో గ్రూపులో కనబడుతున్నారు, మూడో రోజు ఇంకో గుంపులో కనబడుతున్నారు, నాలుగో రోజు ఈ గుంపోడు ఆ గుంపోడు కలిసి నాలుగో గుంపు ఒకటి పెడుతున్నాడు. ఎవరు? మన మెసేజ్ వాళ్ళే, బయట వాళ్ళ గురించి కాదు అని అంటున్నాడు. అన్నారు ఎవరితో కలవకుండా ఉండటం నిజంగా చాలా సంతోషం అని, అందుకే నేను నీకు ఫోన్ చేశాను అని అన్నాడు. చూసారా, మన మార్గము యథార్థమైంది కాదు, దేవుడు కలిగి లేని మార్గం అది ఎంత మంచిదైనా అది చివరికి మరణమే. నీ యథార్థత దేవుని సంతోషపెట్టదు. దేవుడేమన్నాడు, నీ నీతి మురికి గొడ్డల వలె నాకు కనబడుతుంది. మన నీతి దేవుని దృష్టిలో మురికి గొడ్డల్లా కనబడుతుంది.
పౌలు నడుస్తున్న హింసా మార్గంలోకి ఆయన వెలుగు వచ్చింది. అవునా అవునా ఆయన వచ్చేసి చేశాడు, సౌలును దర్శించాడు. సౌలుని అడిగాడు, సౌలు అన్నాడు, ప్రభువా నువ్వు ఎవడవి? నీ మార్గం హింసా మార్గం కదా, నువ్వు హింసించుతున్నా యేసునయ్యా. చూసారా, సౌలు యొక్క మార్గము హింసా మార్గం, కానీ ఆ మార్గంలోకి ఆయన ఎలా వచ్చాడు? రక్షణ ద్వారా వచ్చాడు. వెలుగు మార్గంలో వచ్చాడు ఆయన. వెలుగు ద్వారా వచ్చి సౌలును తాకాడు. తాకగానే ఏమైంది? ఆయన కళ్ళకి పొరలు కమ్మేశాయి. దేవుని చూడలేకపోతున్నాడు. ఓ అననీయ వచ్చి ఎప్పుడైతే తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడో బైబిల్ చెబుతుంది, పొరలు. సౌలు ఎలా అననీయ దగ్గరికి, అననీయ అనే దేవుడు సౌలు దగ్గరికి పంపిస్తున్నాడు. మనకు కూడా ప్రవక్తలై వచ్చాడు. మనం వెతకలేదండి. వధువు యొక్క మార్గాన్ని మనం వెతకలేదు, కానీ మన కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త విలియం బ్రానమ్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? వధువు కొరకు వర్తమానం ఇవ్వడానికి మేఘస్తంభంలోకి తీసుకెళ్ళాడు. ఆయన తీసుకుని వెళ్ళాడు మేఘస్తంభంలోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు, నేను 7 ముద్దలు బయలుపరచబోతున్నాను. రేపటి నుంచి 7 ముద్దలు, రోజుకొక ముద్ర నేను వెప్పబోతున్నాను చెప్పినప్పుడు విలియం బ్రానమ్ ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క 7 దూతల యొక్క స్వరూపాన్ని చూడగలిగాడు. అది మేఘము కాదు, యాక్చువల్గా అది 7 దూతల యొక్క సమూహం. అది ఆమేన్. 7 దూతల యొక్క సమూహము ఏ రూపం కనబడుతుందంటే క్రీస్తు యొక్క రూపం కనబడుతుంది. హల్లెలూయా. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే 7 సంఘ కాలాలలో ఒకే ఆత్మ పనిచేస్తుంది. పెంతుకోస్తు దినమందు ఏ వెలుగైతే ప్రకాశించబడి పరిశుద్ధాత్మ సంఘములో కుమ్మరించబడిందో ఆ వెలుగే మొదటి సంఘ కాలాన్ని వెలిగించింది, ఆ వెలుగే 2వ సంఘ కాలాన్ని వెలిగించింది, ఆ వెలుగే 3వ సంఘ కాలాన్ని వెలిగించింది, 4, 5, 6 ఈ చివరి సంఘ కాలమైన 7వ సంఘ కాలాన్ని కూడా పెంతుకోస్తు దినమందు వెలిగిన ఆ వెలుగే ఈ దినమందు మనలను నడిపించుచున్న వెలుగు కూడా అదే అయ్యున్నది. హల్లెలూయా. మారలేదు, ఎక్కడ వాక్యం మారలేదు, మంట మారలేదు, అగ్ని మారలేదు, పరిశుద్ధాత్మ మారలేదు. అన్ని కాలాల్లో ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. యుగ యుగాలు ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని బట్టి మనం సంతోషించి, ప్రభువా నేను బలహీనుడిగా ఉన్నా, కానీ నా దగ్గరికి బలవంతుడిగా వస్తాను. నేను రోగి అయి పడి ఉంటే నన్ను స్వస్థపరిచేవాడిగా వస్తున్నావు. నేను కృంగిపోయి ఉంటే నన్ను లేవనెత్తడానికి వస్తున్నావు ప్రభు. నేను పడిపోయి చెడిపోయి ఉంటే నన్ను బాగు చేయడానికి వస్తున్నావు ప్రభు. ఆమేన్. మన మార్గానికి దేవుని మార్గానికి ఎంత తేడా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మార్గంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం, కానీ దేవుడు తన వాక్యపు మార్గంలో మన యొద్దకు వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన సేద తీరుస్తున్నాడు, తృప్తి పరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు, కృంగిపోయిన మనలను లేవనెత్తుచున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎప్పుడు పని చేస్తానే ఉంటాడు. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఎల్లప్పుడూ పనిచేసే దేవుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే నోవా కాలం జరిగి ఎంతకాలం అయింది? క్యాలెండర్ లేదా? నోవా కాలం కొన్ని వేల సంవత్సరాలు. 2000 సంవత్సరాలు దాటి నోవా కాలం. నోవా కాలంలో వాక్యము అప్పుడు ప్రకటించబడింది కదా, అవునా? అప్పుడు ప్రకటించబడిన వాక్యం అప్పుడుతో ముగించిపోవాలి కదా. దేవుడు ఇంకా పనిచేస్తానే ఉన్నాడు. 2000 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆయనంట చనిపోయి పాతాళంలోకి వెళ్ళి, పాతాళంలోకి ఎవరు వెళ్తారు? చచ్చిపోయిన వాళ్ళు కాదు. చచ్చిపోయిన వాళ్ళందరూ పాతాళం ఎందుకు వెళ్తారు? అసలు ఇక్కడ ఎవరు అసలు పాపం అంటే ఏంటి మాకు తెలియదు అన్నట్లు వచ్చారు. అసలు అంటే ఏంటయ్యా వినపడుతుంది నాకు. పాపం అంటే ఏంటయ్యా? పాపం చేసిన వాళ్ళు పాతాళానికి వెళ్తారు. మరి దేవుడు ఎందుకు వెళ్ళాడు ఆ మార్గంలోకి? వినాలి. పాతాళంలోకి దేవుడు వెళ్ళకూడదు కదా. పాతాళంలోకి దేవుడు వెళ్ళాడేంటి? నోవా కాలంలో చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసి అవిధేయులైన వారికి హెచ్చరికలిచ్చి, హల్లెలూయా, ఎందుకు వారు పాతాళానికి వచ్చారో వారికి తెలియచేసి ఆత్మరూపిగా వెళ్ళి వారికి వాక్యాన్ని ప్రకటించి వచ్చాడంట.
మరణములోకి ఎందుకు వెళ్ళాడు ఆయన? అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. మరణమును జయించిన వాడు ఎవడో లేను కనుక అక్కడ ప్రవక్తలు ఉన్నారు. వెళ్ళి వారికి బోధించి మరణములో నుంచి ఆయన జీవపు మార్గములోకి సమాధుల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు ఆయన. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? మనం ఏం చేయట్లేదండి, దేవుడే మన కొరకు అన్ని చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయట్లేదు దేవుని కొరకు, కానీ దేవుడే మన కొరకు అన్ని చేస్తున్నాడు. ఇది యూట్యూబ్లో పెట్టిన తర్వాత మరలా వినండి ఈ వాక్యాన్ని, ఈ వర్తమానాన్ని మరలా వినండి. మీకు ఎంత స్ట్రాంగ్ అవుతారంటే వర్తమానంలో అంత స్ట్రాంగ్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు 2000 సంవత్సరాలు దాటిన ప్రకటించబడిన ఆ వాక్యము నిమిత్తం ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. యెషయా గ్రంథం రాసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఒక 1000 సంవత్సరాలు అనుకో. కానీ 720 సంవత్సరాల తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయములో రాయబడినట్లుగా మనకొక శిశువు జన్మించాడు. మనకొక శిశువు జన్మించాను. 6వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం కూడా దీంట్లో అయ్యగారు చెప్పుకోవట్లే. ఆయన 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా ఏలయనగా శిశువు పుట్టాను, అనుగ్రహింపబడాను, రాజ్యభారం ఉండేను, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, అధిపతి అని ఆయనకు పేరు చెప్పేశాడు కదా. ఈ వాక్యము నిమిత్తము 2026 సంవత్సరాల క్రితం ఈ వాక్యం నెరవేర్చడానికి దేవుడు పని చేస్తానే ఉన్నాడు. ప్రవక్తలు చెప్పినట్లుగా ఆ లేఖనాల మార్గము ద్వారానే ఆయన వచ్చి నిజముగా కన్యక గర్భవతి అయింది, నిజంగా కుమారుని కన్నది, నిజంగా ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది, నిజంగా ఆయన ఆశ్చర్యకరుడే, ఆలోచనకర్తే, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడే, సమాధానానికి అధిపతి, ఆయన పేరు ఇమ్మానుయేలు, ఆయన యేసు అనగా రక్షకుడు. హల్లెలూయా. ఆయన రక్షించే మార్గంలో వచ్చేవాడు. యెషయా చెప్పిన లేఖనాలు నెరవేర్చడానికి వాక్యపు మార్గంలోకి వచ్చాడు ఆయన. ఆమేన్. వాక్యాన్ని ఎప్పుడు నెరవేర్చేది మరియ ఎలలా ఆయన వచ్చాడు. మరి ఇప్పుడు ఈ లేఖనాలు ఇలా నెరవేర్చడానికి ఆయన అలా పనిచేస్తే పౌలు చెప్పినట్లుగా మొదటి దెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడిన లేఖనం నిమిత్తం దేవుడు పని చేయడా? మొదటి దెస్సలోనికలు 4వ అధ్యాయము చదవండి 15వ వచనం నుంచి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు మనము చారము ఆర్భాటముతోను శబ్దముతోను ప్రభు దిగి వచ్చును. మొదట లేతురు నిలిచి ఉండు మనము కొనిపోబడుదము కాగా ఉందుము. కాబట్టి మీరు ఒకరినొకడు ఈ లేఖనం నెరవేర్చడానికి రాడా? 2000 సంవత్సరాల క్రితం నోవహు ప్రకటించిన దాన్ని తెలియజేయడానికే పాతాళంలోకి వెళ్తే 720 సంవత్సరాల తర్వాత యెషయా పలికింది నెరవేర్చడానికే మరియ గర్భసంచిలోకి వస్తే రెండవ రాకడలో ఆయన వస్తాడని పౌలు చెప్పిన మాట నెరవేర్చడానికి రాడా? వచ్చినప్పుడు ఆయన కలుసుకోవాలిగా. ఆ లేఖనాల కొరకు ఆయన పనిచేస్తే ఈ లేఖనాల కొరకు పనిచేయడా? చేస్తానే ఉన్నాడు ఆయన చేస్తున్నాడు కనుకే భూమి మీద వధువు సిద్ధపడుతుంది. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఆయన ఊరికే వచ్చి ఎవరు సిద్ధపడలేదండి. ఎవరిని కలుసుకోవడానికి వస్తాడు ఆయన? పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె ఉండాలి కదా. అవునా? వాక్యం ఏం చెబుతుంది? పెళ్లి కుమార్తెను కలిగి ఉన్నవాడే పెళ్లి కుమారుడు. ఆమేన్. హల్లెలూయా. పెళ్లి కుమార్తె లేదు, ఒకడు వచ్చి ఏం చేస్తాడు? డాన్స్ చేసి వెళ్ళిపోతాడా? చెప్పండి.
పెళ్లి కుమార్తె ఉన్నవాడే పెళ్లి కుమారుడు. మరి ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు అంటే భూమి మీద పెళ్లి కుమార్తెను ఆయన సిద్ధపరచుకుంటాడా? సిద్ధపరచుకోడా? హల్లెలూయా. అంటే ఎక్కడ కూడా ఆయన మన కొరకే వస్తాడు. ఎలాగా? వాక్యపు మార్గములో. మనం సిద్ధపడాలా వద్దా? సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభువా, నా కొరకు జీవము లేని మార్గం